అందరికీ నమస్కారం. నేను నితీష్ రెడ్డి. ఈరోజు నేను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకి దగ్గరలో ఉన్న జెండా దిబ్బ అనే గ్రామంలో ఉన్నాను. ప్రెజెంట్ మనతో బుల్ రౌండ్ స్కేల్లెస్ బెల్లర్‌ని వాడుతున్న ఒక కస్టమర్ అయితే ఉన్నారు. వీరిని అడిగి ఈ బుల్ రౌండ్ బెల్లర్‌తో వారి అనుభవం ఎలా ఉందో తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్కారం సార్. అన్న మీరు ఈ బెల్లర్‌ని ఎప్పుడు తీసుకున్నారన్న? సార్ ఇది మనం 2023లో అయితే తీసుకోవడం జరిగింది. ఓకే. ఎవరి దగ్గర తీసుకున్నారు? డీలర్ ఎవరు? సార్ మాది మన బుచ్చిరెడ్డిపాలెంలోని జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అయితే జరిగింది. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల బెల్లర్స్ ఉన్నాయి. చాలా కంపెనీలవి. మీరు ఈ బుల్ బెల్లర్‌ని ఎందుకు ఎంచుకున్నారు? మెయిన్ కారణం ఏంటి? అవును సార్, కరెక్టే. మార్కెట్లో చాలా రకాల బెల్లర్స్ అనేవి ఉండడం మనకి అందరికీ తెలుసు. ఓకే. కానీ మనం ఈ జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళది స్కేల్లెస్ బుల్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ బుల్ మిషన్ అనేది చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే. సో మనం ఒక రైతుని అడిగి మనం తెలుసుకున్నాము. ఓకే. వాళ్ళ ఒపీనియన్ మీద మనం ఒకసారి ఒక బెల్లర్ తీసుకున్నాము. ఓకే. తీసుకున్న తర్వాత ఇది చాలా రిస్క్ ఫ్రీతో జరగడం జరిగింది. స్కేల్లెస్ మిషన్ తో డ్రైవర్ కి రిస్క్ ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఇంకొక 2 మిషన్లు కూడా పర్చేస్ చేయడం జరిగింది సార్. ఓకే. మీరు దీన్ని స్కేల్లెస్ అంటున్నారు. చాలా మందికి స్కేల్లెస్ అనేది ఏంటో సరైన అవగాహన ఉండకపోవచ్చు. స్కేల్లెస్ అనేది ఏంటి? దాని వల్ల ఉపయోగం ఏంటి చెప్తారా? సరే, మనకి ఇంత ముందు చూసుకున్నట్టయితే అన్ని స్కేల్ మిషన్స్ అనేవి ఉండడం జరిగింది. సో స్కేల్ మిషన్లు అనేవి ఏంటంటే దారం ఎక్కినప్పుడు గాలికి అటు ఇటు పడిపోతుంటుంది. దారం అనేది కరెక్ట్ గా మనకి మోపుకి తగులుకున్నప్పుడే దారం అనేది థ్రెడ్ చుడుతుంది. సో దారం గాలికి అటు ఇట్లు వెళ్ళిపోవడం వల్ల మనకి డ్రైవర్ కిందకి దిగడం మళ్ళీ దారం దాంట్లో వేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఏంటంటే యాక్సిడెంటల్ తో కూడా జరుగుతుంది సార్. హ్యాండ్స్ అనేవి చాలా పడిపోవడం మనం చాలా చూసినాం. సో ఇదేంటంటే స్కేల్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది కిందనే. చైన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సో మనకి ఏదైనా దారం కట్ అవడం జరిగినా ఇట్లా లేకపోతే దారం వెళ్ళకుండా మనకు ఒక బటన్ అనేది అక్కడ ఉంటుంది సార్. ఆ బటన్ ప్రెస్ చేయడం జరిగితే ఆటోమేటిక్ గా దారం అనేది అదే లాక్కొని అదే మోపు అనేది చుడుతుంది సార్. డ్రైవర్ అయితే కిందకి దిగాల్సిన అవసరం లేదు సార్. గాలి రానియండి ఏమి రానియండి అంతా ఒక బటన్ ప్రెస్ చేయడం వల్ల ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. డ్రైవర్ కి అనేది చాలా రిస్క్ ఫ్రీ ఉంది సార్. సేఫ్టీ బాగుంది సార్. ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ గానీ సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఎలా ఉన్నాయన్న మొత్తం మీకు? సార్ మనం మెయింటెనెన్స్ తీసుకున్నప్పుడైతే ఇది జీరో మెయింటెనెన్స్ సార్. ఇది మనకి ప్రతి బేరింగ్ దగ్గర ఇక్కడ నిప్పల్ అనేది రావడం జరిగింది. సో మనం ప్రతిరోజు కానీ లేదంటే 2 days ఒకసారి కానీ గ్రీసింగ్ అనేది చేసుకోవాలి సార్. గ్రీసింగ్ అనేది చేసుకున్నాం అంటే బేరింగ్ అనేది చాలా లైఫ్ వస్తుంది. సో మెయింటెనెన్స్ అనేది అసలు ఏం ఉండదు సార్ దీనికి. రోజు పొద్దున వెళ్ళేసి మనం చేయదగ్గ పని అయితే ఏమీ ఉండదు ఈ బెల్లర్ కి. జస్ట్ మనకి ఇక్కడ గ్రీసింగ్ చేసుకోవడం వరకే దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది అంతే సార్. రోలర్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ ఉంటాయి దీనికి. రోలర్ కూడా ఏం పగలవు సార్ సామాన్యంగా. మిగతా రోలర్స్ తీసుకున్నట్లయితే 1 year కల్లా మనకి క్రాక్లు వస్తాయి. తీసుకొని మనం 1 year దాటినా కూడా దీనికి మన క్రాక్స్ అనేవి ఏం కనపడలేదు. రోలర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో మనకి మెయింటెనెన్స్ ఏముండదు సార్. దీనికి చైన్ ఆయిల్ వరకే వేసుకోవాలి. ఆయిల్ కూడా ఆటోమేటిక్ అదే వేసుకుంటుంది సార్. ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ ఉంది సార్ దీనికి. ఇప్పుడు ఒక రోజుకి యావరేజ్ గా మీరు ఎన్ని కట్టలు కట్టొచ్చు అన్న? సార్ మనం రోజుకి 500 నుంచి 600 బెండలు కడుతున్నాం సార్. 600 ఈజీగా 600 మోపులు కడుతున్నాం సార్. వీటికి స్పేర్ పార్ట్లు అన్ని దగ్గర దొరుకుతున్నాయి బుల్ కి? ఎస్ సార్, మనకి స్పేర్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఇప్పుడు మన బుచ్చిరెడ్డిపాలెంలో మనకైతే జేఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర అన్ని ఆటోమేటిక్ గా దొరుకుతాయి. స్పేర్స్ A to Z స్పేర్స్ దొరుకుతున్నాయి సార్. ఒకవేళ మనకి ఏదైనా కావాలని చెప్పినా కూడా వాళ్ళు తెప్పించి పెడుతున్నారు సార్. మనకి వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ కూడా చేస్తున్నారు. అన్న ఇంకొక విషయం, మామూలుగా స్కేల్లెస్ బెల్లర్ అంటే సెన్సర్స్ వస్తాయి అంటారు. దీంట్లో సెన్సర్స్ ఉన్నాయా? లేదు సార్, దీంట్లో అయితే సెన్సార్స్ అనేవి ఏమి లేదు. కొత్తగా మిషన్స్ అనేవి వేరే కంపెనీస్ లో సెన్సార్స్ అనేవి రావడం జరిగింది కానీ అది ఫెయిల్ అయింది. కానీ దీంట్లో అయితే ఎటువంటి సెన్సార్స్ అనేవి లేవు. సెన్సార్స్ ఏమి లేవు. మిషన్ పనితీరు మొత్తం బాగుందా? బాగుంది సార్. సెన్సార్ లేకుండా కూడా మొత్తం బాగానే ఉంది. బాగుంది సార్. నార్మల్ గా ఇంకొక విషయం ఏంటంటే ఇది బెల్లర్స్ అనగా ఈ ప్రాబ్లం కూడా ఎక్కువ వస్తుంటది, జామ్ అవుతూ ఉంటది. అవును సార్. అటువంటి సమస్య ఈ బెల్లర్ ఏమైనా ఉందన్న? లేదు సార్, దీంట్లో అయితే మనం జామ్ అవడం అనేది గమనించలేదు. ఎందుకంటే దీనికి మెయిన్ రోలర్ కి స్టబ్ రోలర్ కి గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గడ్డి అనేది ఆగట్లేదు. ఆటోమేటిక్ మనకి అది వెళ్ళిపోతుంది. గడ్డి జామ్ అయ్యేంత టైం కూడా ఉండట్లేదు దానికి. బాగుంది సార్, గడ్డి అయితే జామ్ అవ్వట్లేదు. ఇప్పుడు దీని నుంచి వచ్చే కట్టెలు మంచి క్వాలిటీగా ఉన్నాయా? రైతులు వాటిని ఇష్టపడుతున్నారా? అవును సార్, మిగతా బెల్లర్స్ తో పోలిసి చాలా గట్టిగా ఉన్నాయి కట్టలు. పక్కన మిషన్ కడుతున్నారు, మనతోడే కట్టిస్తున్నారు. గట్టిగా రావడం జరుగుతుంది కట్టలు. దీనికి రైతులు కూడా బాగా మెచ్చుతున్నారు సార్ కట్టెలు. ఇప్పుడు ఓవరాల్ గా ఈ బుల్ ఆగ్రో వారి రౌండ్ బెల్లర్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అసలుకి వేరే వాళ్ళు ఎవరైనా కొనాలన్నా గానీ మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు వాళ్ళకి? డెఫినెట్లీ సార్, తప్పకుండా తీసుకోమని చెప్తాము. మనం ఆల్రెడీ వాడాం కాబట్టి దీని గురించి మనకు ఫుల్ గా తెలుసు. బుల్ ఆగ్రో మిషన్ అనేది చాలా మనకి ఎఫర్ట్లెస్ గా కడుతున్నాము. మిగతా బెల్లర్స్ ఒక 50 కట్టలు అట్లా కట్టినా కూడా గంటకి ఇది 60-70 కడుతుంది. మనకి రిస్క్ ఫ్రీ ఉంది. డ్రైవర్ కిందకి దిగన అవసరం లేదు. సో ఓవరాల్ గా ద బెస్ట్ మిషన్ సార్. ఇది తీసుకోవచ్చు సార్.
ఫ్రెండ్స్ చూశారు కదా కోటేశ్వరరావు గారి మాటల్లోనే ఈ బుల్ ఆగ్రో వారి స్కేల్లెస్ బెల్లర్ గురించి. ఈ బుల్ ఆగ్రో స్కేల్లెస్ రౌండ్ బెల్లర్స్ కి అయితే జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ వారు ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఇంకా వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి ప్రెసెంట్ నెల్లూరులో అయితే బుచ్చిరెడ్డిపాలెంలో ఉంది. ఇంకా ఈ నెల 10వ తారీఖు తర్వాత నెల్లూరులోని బుజ్జిబుజ్జి నెల్లూరులో అయితే త్వరలోనే వారి బ్రాంచ్ అయితే ఓపెన్ అవబోతుంది. మీకు ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వారి నంబర్స్ కి అయితే కాల్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.